నిన్న ఏదైతే జరిగిన సభలో ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన ఏదైతే ల్యాండ్‌మేట్ పేలి కూడా చొక్కా దులుపుకొని రెండో రోజు నుంచి రాజకీయాలు చేసిన వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఒక అంశాన్ని తీసుకొస్తే దానికి మాత్రం నేను అనుకోవటం అయితే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే ఆ తెలుగుదేశం కేడర్‌లోకి దూరి ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారని చెప్పని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే అధినాయకులకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడుకి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు మాట్లాడారు అని. లోకేష్ బాబుకి తెలుసు. కాకపోతే ఈ వెనకాలందరికీ ఎందుకు నొప్పులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. నేను గతం ఎప్పుడు మర్చిపోను, గుర్తు చేస్తా ఉన్నానండి. ఈ 99 ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బెంజ్ సర్కిల్‌లో అరెస్ట్ చేస్తే కారు వ్యాన్ కీస్ కనిపించలేదంటే బెంజ్ సర్కిల్ విజయవాడకి నడిబొడ్డు లాంటి బెంజ్ సర్కిల్‌లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 70-80 మంది కన్నా ఎక్కువ మంది లేరు. ఆ తర్వాత నంద్యాలలో అరెస్ట్ చేస్తే మేము అక్కడ ఎక్కడైతే కోదాడ దగ్గర పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక అరగంట గ్యాప్ లో 15,000 మంది గుమ్ముకూడిన తర్వాత తెల్లారుజామున 5ంటికి మేము అప్పటి నుంచి రాత్రి 8 నుంచి